నమస్కారమండి. మా ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునేది చాలా ముఖ్యమైన విషయం గురించి. అదేంటంటే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పటి పరిస్థితుల్లో ఒక చిన్న హెల్త్ ఇష్యూ కూడా వస్తే హాస్పిటల్ బిల్స్ లక్షల్లోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఇన్సూరెన్స్ అంటే లగ్జరీ కాదు, నెసెసిటీ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ వీడియోలో మనం క్లియర్గా అర్థం చేసుకునేది ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీ కుటుంబంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా లేదా హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చినా చికిత్స ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే విధానం. ఇది మన ఫ్యామిలీ ఫ్యూచర్ను ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేసే ఒక స్ట్రాంగ్ సిస్టమ్. ఇప్పటి మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చులు చాలా పెరిగిపోయాయి. ఉదాహరణకు వైరల్ ఫీవర్ లేదా డెంగ్యూ చికిత్సకు 20,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు ఖర్చవచ్చు. సాధారణ శస్త్రచికిత్సలకు 1 లక్ష నుండి 4 లక్షల వరకు, నార్మల్ డెలివరీకి 50,000 నుండి 70,000 రూపాయల వరకు, సి-సెక్షన్ డెలివరీకి 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు అవుతుంది. ఈ ఖర్చులు మన జేబు నుండి వెళ్తే సంవత్సరాల తరబడి సేవింగ్స్ చేసి పెట్టుకున్న అమౌంట్ కూడా కరిగిపోతుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ అంటే ఏమిటి? ఒకే ఇన్సూరెన్స్ పాలసీలో మొత్తం కుటుంబం కవర్ అయ్యే హెల్త్ ప్లాన్ను ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు. దీని ప్రయోజనం ఏమిటంటే ఒకే సమ్ ఇన్షోర్డ్ అమౌంట్ను కుటుంబ సభ్యులంతా షేర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు సమ్ ఇన్షోర్డ్ 10 లక్షలు, కవరేజ్ మెంబర్స్ హస్బెండ్, వైఫ్, 2 కిడ్స్. ఈ 10 లక్షల కవరేజ్ని కుటుంబ సభ్యులందరూ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఒకే ప్రీమియం, ఒకే రెన్యువల్, మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ మరియు ఇండివిడ్యువల్ పాలసీ మధ్య తేడా ఏంటి? ఒక కుటుంబం హస్బెండ్, వైఫ్, ఒక చైల్డ్ ఉందని అనుకోండి. ప్రతి ఒక్కరికి 10 లక్షల కవరేజ్ కావాలంటే ఇండివిడ్యువల్ పాలసీస్ తీసుకుంటే 30 lakhs టోటల్ కవరేజ్ అవుతుంది. ప్రీమియం కూడా ఎక్కువవుతుంది. కానీ ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే మొత్తం 10 లక్షల కవరేజ్ షేర్ చేసుకుంటారు. ప్రీమియం తక్కువవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కావాలంటే ఫ్యామిలీ ఫ్లోటర్ బెటర్. కానీ ఎక్కువ కవరేజ్ కావాలంటే ఇండివిడ్యువల్ ప్లాన్స్ బెటర్. ఇప్పుడు మెటర్నిటీ బెనిఫిట్ ఎందుకు అవసరం? ఇప్పటి రోజుల్లో డెలివరీస్ ఖర్చు కార్పొరేట్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా ఎక్కువగా ఉంది. నార్మల్ డెలివరీకి 50,000 నుండి 70,000 రూపాయల వరకు, సి-సెక్షన్ డెలివరీకి 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు ఖర్చవుతుంది. మీకు హెల్త్ ఇన్సూరెన్స్లో మెటర్నిటీ బెనిఫిట్ కావాలంటే ప్రీమియం కొంచెం పెరుగుతుంది. చాలా ప్లాన్స్లో 2 నుండి 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మరియు సబ్ లిమిట్స్ ఉంటాయి. ఉదాహరణ నార్మల్ డెలివరీ 25,000 రూపాయలు, సి-సెక్షన్ 50,000 రూపాయల వరకు పే చేస్తారు. చాలామందికి తెలియని విషయమేమిటంటే వెయిటింగ్ పీరియడ్ అనేది డెలివరీకి మాత్రమే కానీ న్యూబార్న్ బేబీ కవరేజ్కి కాదు. కొన్ని ప్లాన్స్లో న్యూబార్న్ బేబీకి డే 1 నుంచే కవరేజ్ ఇస్తారు. ఇప్పుడు ప్రీమియం ఎలా క్యాల్కులేట్ చేస్తారు? ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఏజ్ ఎక్కువైతే ప్రీమియం ఎక్కువ. మెట్రో సిటీస్లో మెడికల్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువగా ఉన్నందున ప్రీమియం కూడా ఎక్కువ. స్మోకింగ్, ఆల్కహాల్ వంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉంటే ప్రీమియం పెరుగుతుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నవారికి లోడింగ్ ఛార్జెస్ అప్లై అవుతాయి. మెటర్నిటీ, రూమ్ రెంట్ వేవర్ వంటి యాడాన్స్ వేసుకుంటే ప్రీమియం పెరుగుతుంది. ఉదాహరణకు అనకపల్లిలో ఉన్న వ్యక్తికి ప్రీమియం తక్కువ ఉండొచ్చు, కానీ హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి అదే కవరేజ్కి ప్రీమియం ఎక్కువవుతుంది. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ. ఒక రియల్ ప్రీమియం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యామిలీ హస్బెండ్ 40 years, వైఫ్ 36 years, చైల్డ్ 10 years, కవరేజ్ 10 lakhs. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్రీమియం సాధారణంగా 21,000 నుండి 26,000 వరకు ఉంటుంది. ఇండివిడ్యువల్ ప్లాన్స్ తీసుకుంటే మొత్తం ప్రీమియం 36,000 నుండి 45,000 వరకు రావచ్చు. అందుకే చాలా ఫ్యామిలీస్కి ఫ్యామిలీ ఫ్లోటర్ ఒక కాస్ట్ ఫ్రెండ్లీ ఆప్షన్. మరి ఎవరు ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలి? స్మాల్ ఫ్యామిలీ అయినా హస్బెండ్, వైఫ్, 1 or 2 కిడ్స్ ఉన్నవారు, ఏజ్ 45 లోపు ఉన్నవారు, హై మెడికల్ హిస్టరీ లేనివారు, అఫోర్డబుల్ ప్రీమియం కావాలనుకునేవారు, పేరెంట్స్ ఏజ్ 50+ ఉన్నప్పుడు, లేదా ఫ్యామిలీలో హార్ట్, క్యాన్సర్, కిడ్నీ వంటి మెడికల్ హిస్టరీ ఉన్నప్పుడు ఇండివిడ్యువల్ ప్లాన్స్ లేదా హయ్యర్ కవరేజ్ బెటర్. ఇలా ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్నవి ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత, ఫ్యామిలీ ఫ్లోటర్ మరియు ఇండివిడ్యువల్ ప్లాన్స్ మధ్య తేడాలు, మెటర్నిటీ కవరేజ్ రియల్ ఫ్యాక్ట్స్, ప్రీమియం ఎలా డిసైడ్ అవుతుందో, రియల్ వరల్డ్ ప్రీమియం ఎగ్జాంపుల్స్. మీకు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి గైడెన్స్ కావాలంటే కమెంట్ చేయండి. నీడ్ ఇన్సూరెన్స్ హెల్ప్? నేను IRDAI రిజిస్టర్డ్ అడ్వైజర్ ద్వారా సరైన డీటెయిల్స్ పొందడానికి హెల్ప్ చేస్తాను. నో స్పామ్, 100% జెన్యూన్ గైడెన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం